ఎవరు ఇప్పుడు అట్లాంటి సత్యాన్వేష్ ఆయన అన్ని చెప్తుండే, ఆ గతంలో అన్ని చెప్తుండే కదా, అన్న తాగుతాడు, అన్న ఈడికి పోయిండు, ఆడికి పోయిండు, నాకు కూడా చెప్పిండు. మూసీ నది ఒడ్డున పోయి తాగిండు, వేరే వాళ్ళకి కూడా చూపెట్టిండంట అక్కడ పోయి నార్కెట్పల్లి దగ్గర, ఈడ తాగిండు, ఆడ తాగిండు, ఈడ పోయిండు అని. మరి వేరే సన్నిహితులను అడిగితే బ్రదర్ క్రిస్టియానిటీలకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మందు ముట్టలేదు. కానీ ఆయన చేసే పని ఒక 1% పాస్టర్ పని చేస్తాడు, కానీ మిగిలినంతా వ్యాపారం చేస్తాడు. అన్నకి ఐటీ కంపెనీ ఉన్నాయి, అమెరికాలు ఉన్నాయి, ఇండియాలు ఉన్నాయి, కాఫీ షాప్ ఉంది, ఇంకా రియల్ ఎస్టేట్ చేస్తాడు. కాబట్టి ఈ వ్యాపారాలు చేసినప్పుడు ఆయన యొక్క ఈ కార్పొరేట్ కల్చర్ లో వాళ్ళు వచ్చే హోస్టులకు కానీ వాళ్ళ కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ ఆయన యొక్క పార్టీలు అరేంజ్ చేస్తాడు. దాంతో పాటు ఈ ఎవరైతే అనాథలుగా ఇక రోడ్ల మీద పడిపోయి తాగి డ్రగ్ అలవాటు ఉండి రకరకాల కారణాల చేత అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళే అన్న దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఒక తిండి పెట్టి వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళకు దారి చూపెట్టే క్రమంలో వాళ్ళకున్న పాత హ్యాబిట్లు, ఒక తాగుబోతు వచ్చింది అనుకో, ఆ తాగుబోతు తన యొక్క అలవాట్లను పూర్తిగా మార్చుకోడు, డే వన్ మెల్లమెల్లగా మార్చుకుంటాడు. కాబట్టి ఆ అన్న వాళ్ళకు కూడా మందు తెప్పించి వాళ్ళకి కూడా ఇప్పిస్తాడు, అట్లా పార్టీలు ఇస్తాడు. కాబట్టి వాళ్ళకి ఇప్పించి ఉంటాడు. అన్న క్రెడిట్ కార్డు మీద ఉండొచ్చు ఆ లిక్కర్ షాప్ సంబంధించినవి, కానీ అన్న మాత్రం తాగడు. మనకు వీడియో కూడా పంపించారు వేరే వాళ్ళు, ఒక ఉన్నదనుకుంటా, చూద్దాం, కాల్ వస్తుంది కానీ చూద్దాం, చూపెడతా. అది ఆయన తాగడు అనడానికి ఉదాహరణ వేరే ఆయన చేసిండు, చూపెడదాం. వెంపుగల్లా మహేష్, జై రాజగోడ. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. చంటి వర్ధనపు, రాంగ్ పర్సన్ ఇన్ఫర్మేషన్. చంటి వర్ధనపు, నో. ఓకే. జాయ్ఫుల్ ప్రైస్, బ్లెస్సీ వెస్లీ అలా చెయ్యరు అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఓకే, జాయ్ఫుల్ ప్రైస్. ఓకే. సో బ్రదర్ తాగాడు అనేది ఒక ఉదాహరణ పెడదాం. అది నేను ఒక్కరిని కాదు, చాలా మందిని అడిగిన తాగుడు విషయంలో. ఎవ్రీబడి సైడ్ అన్న మేమైతే చూడలేదు, ఆయనతోటి కలిసిందాము, ఆయనతోటి ఇప్పుడు నిన్న బ్రదర్ చెప్పింది అయితే నేను స్నానం చేయడానికి ఇంటికి పోయింటానేమో కానీ అంతకు మించి మిగిలిన సమయం అంతా అన్నతోటి గడిపినా, నేనైతే ఎప్పుడు చూడలేదని చెప్తున్నా బ్రదర్. ఇంకో బ్రదర్ ఏమన్నాడు, నేను సీతాఫల్ మండిలో మేమందరం ఒకటే ఇంట్లో ఉన్నాము, ఓకే, నా పెళ్లి కూడా అన్ననే చేసిండు, నేనైతే చూడలేదు ఎప్పుడు తాగడం అని చెప్పిండు. ఓకే. సో అది కాకుండా ప్రవీణ్ బ్రదర్ తాగడు అనేది ఒక బ్రదర్. ఈ వీడియో నేను ఇప్పుడు రిలీజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, దిస్ ఇస్ టు ప్రూవ్ ద వరల్డ్ దట్ ప్రవీణ్ పగడాల డజంట్ డ్రింక్. ఈ పాడ్కాస్ట్ పేరు విస్కీ వెల్త్ టెక్. మీరు కానీ ఆ గ్లాస్ పట్టుకున్న అతన్ని అబ్జర్వ్ చేస్తే, ఈజ్ ద గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫస్ట్ రేట్ కంపెనీ. ఇట్స్ ఎ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ. ఆ కంపెనీ విలువ ఎంతో తెలుసా అండి? 83,000 కోట్లు, $10 billion. అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మనిషి ప్రవీణ్ కి గ్లాసులో ఎదురుగుండా మందు పెట్టి తాగు అంటే ప్రవీణ్ పగడాల తాగలేదు. మీరు వెనకాల 2 బాటిల్స్ చూడండి, ఒకటి ఇండియన్ బాటిల్, ఒక అమెరికన్ బాటిల్. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఇండియన్స్ కి బాటిల్ గిఫ్ట్ ఇస్తారు. ఆ బాటిల్ క్యాప్ కూడా తెరవలేదు. కానీ ఇండియన్ బాటిల్ మటుకు ఓపెన్ చేసి 2 గ్లాసుల్లో ఆ యుఎస్ ప్రతినిధి 2 గ్లాసుల్లో మందు వేస్తే ఒకటి ప్రవీణ్ ఎదురుగుండా పెట్టి 83,000 కోట్లు అధిపతి మేనేజింగ్ డైరెక్టర్ మందు తాగబోయా అంటే ఆయన కనీసం ఆ గ్లాస్ కూడా టచ్ చేయలేదు. పాడ్కాస్ట్ ప్రవీణ్ పగడాలు ఒక్కడితోనే చేయలేదండి. మేనేజింగ్ డైరెక్టర్ గారు 99 పాడ్కాస్ట్లు ఉన్నాయి. 99 పాడ్కాస్ట్లో గాను 98 మంది వీడియో జరుగుతుండగానే విస్కీ టేస్ట్ చేశారండి. కానీ మందు తాగకుండా పాడ్కాస్ట్ చేసినటువంటి ఒకే ఒక మనిషి ప్రవీణ్ పగడాల. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ప్రవీణ్ పగడాల. అట్లా కాదు, ఇట్లా నేను అడుగుతున్నా ప్రవీణ్ పగడాల బ్రదర్ ఇన్ని రక్షణ టీవీలో ఇన్ని డిబేట్లకు వచ్చిండు, ఇన్ని చర్చలలో సువార్తలు చెప్పిండు. ఎప్పుడన్నా ఒక్కరన్నా చూసారు ఆయన తాగినట్టు గానీ, ఊతున్నట్టు గానీ, ఒక అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ లో మాట్లాడినట్టు గానీ? ఎక్కడో ఒక చోట మనిషి బయటపడతాడు కదా ఒక్కసారైనా. అది మీ అంతరాత్మకే వదిలేస్తున్నాయి అంతే. అది కూడా మూడు కలుపుకొని, అది కూడా ఇంట్లో కాకుండా రోడ్డు మీద పోకుంటేనే తాగుతాడంట. ఓకే, ఇక వాళ్ళ అజ్ఞతకే వదిలేస్తున్నాయి. ఇప్పటికి కూడా అది తాగిండు అని ఎవరైనా నమ్మితే వాళ్ళకి ఆ యొక్క దేవుడు వాళ్ళకి జ్ఞానం కలిగించాలని కోరుకుంటాం. అంతకుమించి ఏం చేయలేము. నిజంగా నిద్రపోయినా లేపగలుగుతాం, నటించడం లేపొస్తుందా? సింపుల్. ఓకే. వేపుగల్ల మహేష్, రాజకీయ నాయకులకు మన ఓట్ల మీద ఉన్న శ్రద్ధ, మన కులం మీద మతం మీద గౌరవం లేదు. 'ఎలక్షన్స్ అప్పుడు మన ఓట్లు వద్దు అనరు,
గెలిచాక ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి అంటారు సనాతన ధర్మం బ్యాచ్. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు బ్రదర్. అన్ని దేశాలు అట్లా అంటే వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ముస్లాం దేశం మేము పెట్రోల్ ఇవన్నీ అమ్మమంటే మన పరిస్థితి ఏంది? వీళ్ళు వాడుతున్న ఫేస్బుక్ క్రిస్టియన్ తయారు చేసిందే కదా, వీళ్ళు వాడుతున్న వాట్సాప్ క్రిస్టియన్ తయారు చేసిందే కదా, వీళ్ళు వాడుతున్న గూగుల్ క్రిస్టియన్ తయారు చేసిందే కదా, వీళ్ళు వాడుతున్న గ్రాక్ క్రిస్టియన్ తయారు చేసిందే కదా, వీళ్ళు ఎక్కిపోతున్న ఫ్లైట్ క్రిస్టియన్ తయారు చేసిందే కదా. మతం ఎందుకు వస్తుంది? అది వ్యక్తిగత జీవితం. మనిషి నేను మతానికంటే ముందు నేను మనిషిని కదా. అంటే బుద్ధిహీనులు. అందుకే అంట వాళ్ళని ఎందుకు తిడతా అంటే, ఈ పెండ ఉచ్చ తాగుతారు కదా, వేస్ట్ మెటీరియల్ ని బ్యాక్టీరియల్ ఫంగస్ ఉన్నదాన్ని తాగు పూసుకుంటారు కదా, అన్నప్పుడు ఉన్న బ్రెయిన్ చచ్చిపోతుంది. అలా బ్రెయిన్ లా బ్యాక్టీరియా వైరస్లే ఉంటాయి వాళ్ళకి. అందుకే వాళ్ళకి ఆలోచన రావు, సరిగ్గా లాజిక్ ఉంటుంది వాళ్ళు మాట్లాడే దాంట్లో. సో ఇది జాన్ ప్రసాద్ కే హాయ్ అన్న. హాయ్ బ్రదర్. వెంపగల్ల మహేష్ ప్రవీణ్ అన్నని అన్యాయంగా చంపేశారు. కరెక్ట్ బ్రదర్, వెరీ సాడ్, బట్ వాట్ వీ కెన్ డూ, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. శ్రీహరి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎవరు? శృంగారపాటి క్రీస్తు రాజు ప్రవీణ్ పగడాల గారి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాను, మీకు చాలా వందనం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. క్రీస్తు రాజు బ్రదర్. డాన్లీ ఫండ్ అన్న కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపిస్తలే, మళ్ళీ అది పెట్టుకోవాలి లేదంటే సౌండ్ ఏం లేదు కదా అని నేను పెట్టుకోలే మైక్రోఫోన్. వెంపుగల్ల మహేష్ మీలా తప్పుల్ని ప్రశ్నించేవారు ఉండబట్టే రాజ్యాంగం సరిగ్గా అమలు అవుతుంది. చేద్దాం కదా మన శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. చేసినప్పుడు మనకి శత్రువులు ఎక్కువ తయారవుతారు, కానీ ఏం చేస్తాం, తప్పదు. చచ్చిపోయేటోడు అందరం పోతాం కదా, మన చంపేటోడు కూడా చచ్చిపోతాడు కదా, వాడు ఉంటాడా కదా. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, ప్రజలందరినీ తోటి అన్నదమ్ములని అక్కజల్లని ఇబ్బంది పెట్టి మన దగ్గర దోసుకొని ఏం చేసుకుంటాడు, వాడు కూడా ఒకరోజు చచ్చిపోతాడు కదా. సో ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు నేచర్. మనం పుట్టకముందు నేచరే, మనం చచ్చినాక నేచరే. కాబట్టి దాన్ని నువ్వు పేరు రాసినది మాత్రం నాది కాదు కదా భూమి, అది భూమిదే కదా. సో మనని కూడా భూమిలోనే కలుపుకుంటది కదా. వినాయక రాజు కోచర్, థ్యాంక్ యూ. సో ఎవరు? ఎన్ స్వామి చంద్ర బ్రో నమస్తే. ఎవ్రీడే ఆర్ మీరు మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఎన్ని అవర్స్ కి వస్తారు లైవ్ లోకి ఎఫ్బిలో ఇండియన్ టైంలో యువర్ స్పీచ్ మిస్ కాకుండా ఉండడానికి, అంతే కదా. నాకు తెలియదు బ్రదర్, ఇప్పుడు ఫోన్ కాల్ ఉన్నాయి అనుకో లేట్ అయిపోతుంది, ప్లస్ ఆ రోజు హాట్ టాపిక్ లేదనుకో నేను టైం పాస్కి అయితే వచ్చి ముచ్చడి చెప్ప. మంతెన సత్యనారాయణరావు లెక్క అట్లా ఇంకా చాలా మంది లెక్క ఏది మెల్లగా ల్యాగ్ పోతూ అలా ఏమైనా విషయం ఉంది, దెర్ ఇస్ ఎ బోన్ ఇన్ ద మీట్ అంటే విషయం. ఇప్పుడు ఎదుటి చూసే వాళ్ళకి కూడా వాళ్ళ టైం కూడా ప్రెషియస్ కదా. సో మన వీడియో మనకు ఒక ఇమేజ్ ఉంది, ఒక ఏది కాలక్షేపం కోసం అయితే నేను ముచ్చట చెప్తాను, రైట్. సో అందులో సబ్జెక్ట్ ఉంటే తప్పకుండా వస్తా, నా వీలును చూసుకొని వస్తా. ఎందుకంటే ఫోన్ కాల్లో ఇంకా వేరే ఏమైనా ఉంటే కొంచెం లేట్ అవుతుంది. ఏది ఏమైనా మోస్ట్లీ ఈ టైం నుంచి ఇంకో 3-4 గంటలు నైట్, అంటే ఇండియాలో నైట్ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది. అది 8 గంటలకు కావచ్చు, 9 కావచ్చు, రాత్రి 2 కావచ్చు, 3 కావచ్చు. అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ చూడవచ్చు. ఓకే, సింపుల్. ఎందుకంటే అందులో విషయం ఉంటే ఏం చేస్తారు, అన్ని ఛానల్ వాళ్ళు నా వీడియో కట్ చేసుకొని పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కడో చోట వచ్చేస్తుంది, అర్థమైందా. దాంతోపాటు నా ఛానల్ కూడా ఉంది నా పేరు మీదనే. ఓకే, సో అంటే ఈ విషయం వచ్చేస్తుంది మీ దాకా వన్ డే అటు ఇటు. వెంపుగల్ల మహేష్ ఇంకా మీలాంటి మేధావులు బయటకు రావాలి అని కోరుకుంటున్నాను. ఎస్ బ్రదర్, ఎస్. ఎవరు